ఇక నగరంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ సహా చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, నాచారంలో వాన పడుతుంది. నగర శివారు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది. సుచిత్ర, కోంపల్లి, గండమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, బౌదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచి సిటీలో అక్కడక్కడ వాన పడుతూనే ఉంది. దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఇక సిటీలో వర్షంపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. చెప్పండి రాంప్రసాద్, సిటీలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? ఎస్ మాధురి, హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం దంచి కొడతా ఉంది. మనం ప్రస్తుతం చూడవచ్చు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు చాలా ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి విజువల్స్లో గమనించినట్లయితే రోడ్లన్నీ కూడా ఇటు నదుల్లో అయితే నీరు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. సుమారు సాయంత్రం వేళలో ప్రారంభమైనటువంటి వర్షం అయితే ఇటు మియాపూర్, చందానగర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో అయితే వర్షం ప్రారంభమవడం జరిగింది. అనంతరం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో అయితే వర్షం దంచి కొడతా ఉంది. హైదరాబాద్లోని ఇటు కుత్బుల్లాపూర్, అదేవిధంగా సికింద్రాబాద్, అదేవిధంగా ఇటు మన మూసాపేట్, కూకట్పల్లి, కేపీహెచ్బి, మణికొండ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, అదేవిధంగా షేక్పేట తదితర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మనం చూసే ఇటు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి కిస్మత్పూర, బండ్లగూడ, జాగీర్ తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి విజువల్ ద్వారా గమనించవచ్చు. గత అరగంట నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే ఇటు రోడ్లన్నీ అయితే నదులను తలపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో అయితే ఇటు పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు అయితే ఇటు నదులను పరిశీలించే విధంగా అయితే చూస్తున్నాం. రోడ్లన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితిని మనం ఒకసారి గమనించవచ్చు. ఇటు భారీ వర్షానికి ఇటు మనం చూస్తున్నాం వరద నీరు అయితే భారీగా పోటెత్తుతుంది. ముఖ్యంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇటు జలమయమయ్యాయి. అంతేకాకుండా ఇక్కడ హైదరాబాద్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా అయితే ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా, అంతేకాకుండా ఇటు వాటర్ బోర్డు అధికారులు అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు అదేవిధంగా ఇటు నాలాల పరిసర ప్రాంతాల్లో నివసం ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఇటు ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్ ద్వారా. ఇటు భారీ వర్షాలకైతే రాకపోకలు ఎక్కడక్కడ స్తంభించాయని చెప్పవచ్చు. ఎందుకంటే సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో అయితే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 4 రోజుల క్రితం కూడా కురిసినటువంటి భారీ వర్షానికైతే ఇటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నాలాల్లో కొంతమంది వ్యక్తులు గల్లంతవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు ప్రధానంగా చూస్తే ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు అదేవిధంగా ఇటు షేక్పేట, మణికొండ తదితర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే ఇటు అపార్ట్మెంట్లోని సెల్లార్లలోకి అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. ఇటు సెల్లార్లు అన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనం ఒకసారి చూడవచ్చు. సెల్లార్లోకి వాటర్ రాకుండా అయితే ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో అయితే అడ్డుగా అయితే వాటర్ను రాకుండా అయితే ప్రత్యేకంగా చేపడుతున్నటువంటి చర్యలను కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఎందుకంటే ఇటు నదిలా ప్రవహిస్తున్నటువంటి నీటిని అయితే మనం గమనించవచ్చు. ఈ సందర్భంలోనే ఇటు వాహనాలన్నీ కూడా నెమ్మదిగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అవ్వడం జరిగింది. కానీ ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుంది, ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయనేటువంటి ఒక భయంతో అయితే వాహనదారులు కొంత నెమ్మదిగానే ముందుకు సాగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు ద్విచక్ర వాహనాల పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా ఇటు ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం అవడంతో పాటు నదులను తలపించే విధంగా అయితే ఇటు వరద నీరు వస్తుంది. మనం ఒకసారి విజువల్స్ ద్వారా గమనించవచ్చు. బండరాళ్ళు సైతం కూడా ఇటు మనం చూస్తున్నాం రోడ్లపై ఉన్నటువంటి రాళ్ళు కూడా క్రమక్రమంగా ఇటు వరద నీటి వృద్ధికి అయితే కొట్టుకొస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా ముఖ్యంగా ఇప్పటికే మనం చూస్తున్నాం సాయంత్రం 6 గంటల వేళలో ప్రారంభమైనటువంటి వర్షం అయితే క్రమక్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఇటు హైదరాబాద్లో వర్షం కురుస్తున్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ వరద నీరు అంతా కూడా ఇటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరు అంతా ఇటు దిగువ ప్రాంతానికి వెళ్ళి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే అధికారులు పరిస్థితిని అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇటు వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులు కూడా కొన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. అంతేకాకుండా ఇటు భారీ వర్షం కారణంగా అయితే వాహనదారులు ముందుకు వెళ్ళడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇటు వర్షంతో పాటు ఇటు వరద నీరు ఎక్కువగా రోడ్లపై రావడంతో అయితే రోడ్డు ఎక్కడ ఉంది అనేటువంటి
కనిపించినటువంటి పరిస్థితి కూడా చాలా ప్రాంతాలలో ఉంది. మనం చూస్తున్నాం వాహనాలన్నీ కూడా క్రమక్రమంగా నెమ్మదిగా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరుతో అయితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవ్వడం జరిగింది. అంతేకాకుండా రోడ్లపై ఎక్కడ చూసినా కూడా ప్రధాన రహదారులన్నీ కూడా ఇటు నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క వర్ష ప్రభావం సుమారు మరికొన్ని గంటల పాటు కూడా ఉన్నట్లయితే ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన క్రమంలో ప్రధానంగా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలే కానీ అదేవిధంగా ఇటు వరద ప్రభావిత ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పటివరకు గడిచిన కొద్ది గంటల నుంచి మనం కనుక గమనిస్తే హైదరాబాద్లోని షేరిలింగంపల్లిలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అంతేకాకుండా ఇటు ప్రధానంగా చూస్తే చాలా ప్రాంతాలలో కూడా ఇటు షేరిలింగంపల్లితో పాటు గచ్చిబౌలి, అంతేకాకుండా చందానగర్, హఫీజ్పేట, అదేవిధంగా ఫతేనగర్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం భారీగానే కురుస్తూ ఉంది. అత్యధికంగా మనం చూస్తే 9 సెంటీమీటర్ల వర్షపాతంతో పాటు అత్యల్పంగా ఇటు బంజారాహిల్స్ లాంటి ప్రాంతంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు నేపథ్యంలో అయితే ఈ యొక్క నివేదికలను కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు రానున్న మరికొద్ది గంటల పాటు కూడా వర్షం కురిసేటువంటి ఛాన్స్ ఉండడంతో అయితే వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ వర్షం కురుస్తున్న సందర్భంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దు అంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్న క్రమంలో ప్రజలందరికీ కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే వర్షం కురుస్తున్న సమయంలో బయటకు వచ్చినట్లయితే ఇటు ఏదైనా ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తే ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాన్ని గమనిస్తే క్లౌడ్ బరస్ట్ అయిందనే విధంగా అయితే ఒక్కసారిగా సుమారు అరగంటలోనే ఇటు వర్షం అయితే బీభత్సాన్ని సృష్టించింది. ఇటు భారీగా వచ్చినటువంటి వర్షానికైతే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధాన రహదారులపై అయితే ఇటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు ఒకవైపు వర్షం, మరొక వైపు ఉరుములు మెరుపులతో అయితే ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో అయితే కొనసాగుతుంది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇటు మాన్యువల్స్ కానీ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ వద్ద కూడా పరిస్థితిని సమీక్షించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే ఇటు హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షం అయితే మరికొన్ని గంటల పాటు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉండడంతో హైదరాబాద్లో వర్షం ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా ఇటు హైడ్రా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఏమైనా ఇబ్బంది తలెత్తినట్లయితే హైదరాబాద్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్కు కూడా కాల్ చేయాలి. అంతేకాకుండా హైడ్రాకు సంబంధించినటువంటి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసినట్లయితే వారికి ఇటు సహాయం అందించేందుకు ఇటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ టీమ్స్ అందుబాటులో అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్న క్రమంలో మరికొన్ని గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్లోని జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఓఆర్ఆర్ పరిధిలో చాలా ప్రాంతాల్లో కూడా వర్షపరిచేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇటు నివేదికలు ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండి భారీ వర్షం కారణంగా అయితే రోడ్ల మీద ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా వర్షము అదేవిధంగా వరద నీరు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రయాణాలను రద్దు చేసుకోవాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ట్రాఫిక్ రద్దీని దృశ్యం కనుక గమనిస్తే సాయంత్రం 6 గంటల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికైతే ఇటు మనం ఐటీ కారిడార్కు సంబంధించి ఇటు గచ్చిబౌలి కానీ మాదాపూర్ ఏరియాలలో స్వల్పంగా ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ను అయితే ఎప్పటికప్పుడు అధికారులు అయితే క్లియర్ చేస్తున్నారు. కానీ ఇటు ప్రయాణికులకు సంబంధించినటువంటి ఒక రాకపోకల విషయంలో అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఇక్కడైతే ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మనం చూడవచ్చు భారీ వర్షం కారణంగా ఇటు రోడ్లపై అయితే వరద నీరు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తే నదిని తలపించే విధంగా అయితే వరద నీరు ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు వచ్చినటువంటి వాటర్ మొత్తం కూడా ఇటు కాలనీలలో మొత్తం జలమయంగా మారి ఇటు చెరువులను తలపించే విధంగా అయితే ఈ ప్రాంతం మొత్తం నిండినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి కొన్ని ప్రమాదాలలో కొంతమంది గల్లంతయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కావున అలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా అయితే ఎప్పటికప్పుడు ప్రజలకు ఇటు వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు ముఖ్యంగా నాలాలు అదేవిధంగా మ్యాన్ హోల్స్ ముఖ్యంగా ప్రధాన రహదారులపై ప్రయాణించేటువంటి ప్రజలందరికైతే హెచ్చరికలకు సంబంధించినటువంటి ఒక విషయాలను అయితే అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ వర్షం అయితే మరికొన్ని గంటల పాటు కూడా హైదరాబాద్లో వర్షం ఉండడంతో అధికారులంతా ఎప్పటికప్పుడు ఇటు ప్రజలకు కానీ అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో
గతంలో ఏదైతే వాటర్ లాగిన్ పాయింట్స్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వాటర్ జామ్ అవ్వకుండా కూడా చర్యలు అనేవి చేపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క వర్షం అయితే మరికొన్ని గంటల పాటు ఉండడంతో ముఖ్యంగా ఇటు ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాల నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని ఇటు వివిధ శాఖల అధికారులు అయితే ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. మాధురి. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.